అనేది ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకంత గుర్తింపు. వాళ్ళు 40 ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి భీమండి నుంచి వచ్చి సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో సంఘాలలో ఉన్నత స్థాయిలో సేవలు అందించి అందరికీ కూడా ఇలా తెలియని విషయాలు తెలియజెప్పి మన యొక్క కార్మికుల హక్కులు ఇవి ఇలా ఫలాంటి ఈ యొక్క తవ్వతో పోతే మన కార్మికులకు కూడా బెనిఫిట్స్ అందుతాయన్న ఉద్దేశం నేర్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశన్న. ఇలా కామ్రేడ్ సామల మల్లేశన్న గారి సతీమణి అక్కడ అమ్మను వీరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 40 సంవత్సరాల కాలంలో మన ఎమ్మెల్యేలో కూడా 1025 సర్వే నంబర్ గల స్థలంలో మల్లేశన్న ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది ఉన్నది. మనకు కార్మిక సంఘ భవనానికి ఆ ఒక్క స్థలం కావాలి, మనం ఇక్కడ ఒకటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే అక్కడికి వచ్చి కూడా రామన్న నేను ఏదో మా భార్యగా ఇంటికాడ ఏదో చెప్పచ్చు మన పోలీస్ కేసు అవుతుంది కావచ్చు అని కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఆల్రెడీ 3 జీపుల నిండా పోలీసు వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ పెట్టుకుంటే అప్పటికే మనం ఆ ఒక ప్రాంతంలో ఇటువంటి జరుగుతాయని కూడా మల్లేశన్నకు తెలియకుండా కూడా నేను అక్కడ ఆయన గురించి తెలియకుండా ఏర్పాటు చేసిన మీటింగ్ మల్లేశన్న వచ్చి నేను అక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక స్థలం మన కార్మిక భవనానికి కావాలని, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. కానీ మల్లేశన్నకు తెలియదు. మల్లేశన్న రాములు మనం ముందే చెప్తే ఈ యొక్క స్థలానికి మనం చేస్తున్నాం బాగానే ఉంటుంది, అందరికి ఉపయోగపడేకరంగా, కానీ అది మనకు తెలియదు కదా. ఇలా ఒకటి ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయం కొద్ది కొంచెం ఉండే. కానీ మల్లేశన్న అటువంటి ఏం జరిగాయి, ఎందుకంటే మాకు తెలియకుండా మీ శిష్యులం మేము ఏది కానీ ముందస్తు జాగ్రత్త తీసుకొని ఎవరికి మనకు ఎలాంటి జరగకుండా కూడా దాని బాధ్యతలు తీసుకున్నాం అనేది చెప్పడం జరిగింది. ఆ ఒక స్థలంలో జెండా ఎగిరేయడం జరిగింది. ఇలా అక్కడ స్థలం ఆపడం జరిగింది. ఇలా చూసుకుంటే కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి ఇలా ఆయన కూడా ఈ యొక్క ప్రాంతంలో సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో అమరుడైనటువంటి కామ్రేడ్ సామల మల్లేశన్న, కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య, పోల్ కొమరయ్య గారు. పోల్ కొమరన్న కూడా ఎప్పుడు కానీ నిత్యం ఏదన్నా ఉంటే నేను కొంచెం ఏదన్నా అన్నా కూడా రాములు ఎవరితో ఏం కాదు, ఈ యొక్క సంఘాలు కానీ పార్టీ కానీ నిర్మాణం కావాలంటే మనం భయపడకుండా పోవాలనేది కూడా మన పోల్ కొమరన్న. ఎలాంటి ఎక్కడ మహాసభలు పోతే కూడా మరవలేని వ్యక్తి నాకైతే పోల్ కొమరన్న. ఎక్కడికి పోతే మహాసభలు జరిగినాయంటే రాష్ట్ర మహాసభలలో నన్ను ఎంబడి తీసుకుపోయేది కొమరన్న. అన్న పోదంపా రామన్న ఎవరితోనే కాదు, నువ్వు రమ్మన్నప్పుడు నాతో రావాలని తీసుకొని పోయేది. అదేవిధంగా గుమ్మి పుల్లయ్య గారు ఈ యొక్క మొండి మనిషి ఇక్కడ మాకేందంటే ఆలోచన ఏపలకి ఏం భయపడకుండా ఏదైనా కూడా ముందుకెళ్తాడని నన్ను పట్టుబట్టి పెట్టడం జరిగింది. సామల మల్లేశన్న కూడా ఇప్పుడు ఏఐటీసీ పూర్తి బాధ్యతలు కూడా కడారి రాములు దేనికైనా కూడా భయపడకుండా కార్మికుల పక్షాన భయపడకుండా కార్మికుల న్యాయం కోసం మా లెక్క పోరాడే వ్యక్తి అని చెప్పేసి పెట్టడం జరిగింది మల్లేశన్న. చూసుకుంటే ఇలా మల్లేశన్న 40 ఏళ్ళు సుదీర్ఘ కాలంలో పోరాటాలు ఎన్నో పోరాటాలు ఇలా భూమి కోసం అయితేనేమి, కార్మికుల పెన్షన్ల కోసం అయితేనేమి, రాజీనామాలు చేస్తే పైసలు వచ్చుట్లా కానీ ప్రతి ఒక్కదానికి తెలియని దానిలో పీడీలలో ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళకు ఒక బెనిఫిట్స్ అందే విధంగా 40 సంవత్సరాలు పాపం శ్రమ చేసి కార్మికులకు బెనిఫిట్స్ అందాలని చివరి స్థాయి శ్వాస ఇడిసేంత వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశన్న. ఏఐటీసీ ఎర్ర జెండా నీడ కింద సురిగ్గా మనకు ఎవరికైనా కూడా కార్మికులకు తెలియని సూచనలు చేసుకుంటూ కార్మికుల ఒక సమస్యలు మొన్న దేవస్థానంలో కూడా కార్మికులను అన్న జైన్ చేస్తున్నామంటే సాత కాకుండా కూడా వేములవాడ దేవస్థాన కార్మికులను వాళ్ళను కండువలు కప్పి ఏఐటీసీలకు ఆహ్వానించడానికి అన్న సాత అవుతుంది అంటే నేను వస్తారామన్న అట్లేం లేదు. సాత కాకుండా కూడా కార్మికుల కోసం కార్మిక సంఘాలు ఆర్గనైజేషన్ చేయడానికి కోసం నేను పక్కా మీతో ఉంటానని మున్సిపాలిటీ కూడా వేములవాడ మున్సిపాలిటీ కార్మికులు జైన్ అవుతున్నారు అంటే కూడా అక్కడికి వచ్చి కూడా ఆ ఒక సంఘంలో సాత కాకుండా కూడా వాళ్ళని కండువలు కప్పి ఆయన చేతుల మీదనే జైన్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే సిరిసిల్ల ప్రాంతంలో కార్మిక సంఘాలు ఇవాళ మెరుగు కోసం ఎంతో తనలాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశన్న. ఒక ఆయన ఆశయాలను చివరి స్థాయి వరకు ఆయన ఎలా పోరాటం చేసిండో మనమందరం కూడా కలిసి కట్టుగా ఆయన ఆశయం నిలబెట్టవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.